హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు మనము మహారాష్ట్ర స్పెషల్ వంటకము లాప్సి తయారీ విధానం తెలుసుకుందాము. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలను తయారు చేసి చూపిస్తాను. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాను, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి వేసేసి మీకు ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవి ఉన్నా కానీ వేసేసుకొని చక్కగా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కదా, చూడండి వేగిపోయాయి. ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసేసాను. వేసేసి ఒక బౌల్ నిండా గోధుమ రవ్వ వేసేస్తున్నాను. నాటు రవ్వ అని కూడా అంటారు. ఒక బౌల్ వేసేసాను కదా. ఒక బౌల్ అంటే దాదాపు 300 గ్రాముల గోధుమ రవ్వ. చక్కగా పేలాల్లాగా వేయించుకోవాలి, పొడి పొడిగా రవ్వ అయ్యే వరకు. ఇప్పుడు ఒక కొలతకు 2 కొలతలు వాటర్ వేసేసుకోవాలి. ఒక బౌల్ తీసుకున్నాం కదా రవ్వ, గోధుమ రవ్వను 2 బౌల్లో వాటర్ వేసేస్తున్నాను. వేసేసి మంచిగా పెద్ద మంట మీదనే చక్కగా ఉడికించేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు అదే కొలతతోనే ఒక బౌలు తురిమిన బెల్లాన్ని వేసేస్తున్నాను. తురిమిన బెల్లం కూడా 300 గ్రాములు అవుతుంది. 300 గ్రాములకి 300 గ్రాముల రవ్వకి 300 గ్రాముల బెల్లం అన్నమాట. చక్కగా వేసేసుకొని మాడకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి. ఉడుకుతుంటే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసాను. చక్కగా ఉడికించేసుకొని ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం వేసేద్దాం. రుచికరమైన మహారాష్ట్ర స్పెషల్ వంటకం లాప్సి రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు అందజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.